జిల్లా కేంద్రంలో ఉన్న టీడీపీ కార్యాలయంలో ఆఫీస్ మేనేజర్గా పనిచేస్తున్న గొర్రెల మోహన్ కృష్ణ అన్న వ్యక్తి గత రాత్రి అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఈ విషయాన్ని స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో నిజాలు నిగ్గుతేలాయి. ప్రస్తుతం ఆయనతో పాటు ఎవరైతే వివాదానికి కారణమైన మున్నా ఉన్నారో ఆయన కూడా అదుపులో తీసుకున్నారు. కాకపోతే క్షణికావేశం వీరిద్దరి మధ్యన మాత్రం వివాదానికి దారితీసింది. ప్రస్తుతం వాళ్ళ నాన్నగారు టీడీపీ కరుడు కట్టిన కార్యకర్తగా ఆ పార్టీకి సేవలు అందించడంతో పాటు ఆ కార్యాలయానికి ఆయనకున్న అవినాభావ సంబంధం. ఆయన హఠాన్ మరణం అనంతరం మోహన్ కృష్ణ మాత్రం ఈరోజు పార్టీ మేనేజర్గా ఉద్యోగం ఇవ్వడం జరిగింది. కాకపోతే ఈ విషయంలో ఆ అబ్బాయికి జరిగినటువంటి ఈ ఉదంతం వెనక అసలు కారణాలు ఏంటంటే వారు చిన్న మనతో ఉన్నారు. అసలు ఏం జరిగింది? అందరితో పాటు సరదాగా ఆడుతూ పాడుతూ ఉన్నటువంటి మోహన్ కృష్ణ ఎవరికి ఏమీ అనే పరిస్థితి లేదు. ఏం జరిగింది? ముఖ్యంగా నేనైతే ఇక్కడ ఉన్నానండి. నేను విజయనగరంలో ఉంటాను. రాత్రి 3:30కి మాకు ఫోన్ వచ్చింది. బావా మోహన బైక్ యాక్సిడెంట్ అయ్యింది, హాస్పిటల్లో ఉన్నారు, మీరు అర్జెంటుగా రండి అని. మేము బయలుదేరి అక్కడికి వచ్చాము. వచ్చిన తర్వాత తెలిసింది మార్చిలో మా అబ్బాయి ఉన్నాడని. అది ఏం జరిగింది, ఎలా జరిగింది అనేది మనకు తెలియదు. యాక్చువల్గా వాడు ఎవరితో గొడవ పడే మనిషి కాదు, ఎవరితో పెద్దగా తిరిగే వ్యక్తి కాదు. ఆఫీస్కి వెళ్తాడు అంటే మేము ఎప్పుడు నేను ఫోన్లో మాట్లాడితే ఆఫీస్కి వెళ్తాడు, అలాగే ఇంటికి వస్తారు. వాళ్ళ నాన్నగారు చనిపోయిన కానీ బాధ్యత ఎక్కువ వాడిది. మా అన్నయ్య చనిపోయినప్పుడు సేమ్ ఇదే సిచ్యువేషన్లో అక్కడ నేను దగ్గరుండి చూసుకోగలిగాను. ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో పార్టీ చూసుకుంటుంది. ఇప్పుడు నేనేం చూడటం లేదు. మా అన్నయ్య గారి విషయంలో నేను చూశాను, కానీ ఇప్పుడు మా అబ్బాయి విషయంలో మాత్రం అన్ని పార్టీ చూసుకుంటుంది. రమణ చాలా వివాదరహితుడు. ఆ బుద్ధులే ఈరోజు కొడుకొడొచ్చి ఆ పార్టీలో అనతకాలంలో ఇంతలా మన్నన పొందిన ఏదైతే మోహన్ కృష్ణ విషయంలో ఇంతలా హత్య కాబడ్డాడంటే ఏదైనా తగాదా కారణం అనుకుంటున్నారు. ఏమైనా అనుమానం అంటే ఆయన ఎవరితో గొడవ పడినోడు కాదు కదా. ఇప్పుడు మీరు నేను గొడవ పడితే మన ఇద్దరికి ఏదో ఉంది, నేను చేశాను అనిపించుకోవడానికి అవతల వ్యక్తి యువతల వ్యక్తికి తెలియదు, యువతల వ్యక్తి అవతల వ్యక్తికి తెలియదు. అది ఏం జరిగిందనే మీరు కాదు నేను కాదు ఎవరూ చెప్పలేం. వాళ్ళ ఫ్రెండ్స్ కూడా చెప్పలేరు ఏం జరిగింది అనేది. అది భగవంతుడికి తెలుసు, పోలీసు వారు ఎంక్వైరీలో తెలుస్తుంది. కొట్టుకున్న మంది ఒక దెబ్బకు చచ్చిపోడు కదా ఎవరు కూడా. ఇప్పుడు ఎంత ఒంట్లో బాగోలేని మనిషికి మనం చేసినా ఒక దెబ్బకు చచ్చిపోరు కదండి. కొట్టిన వెంటనే స్టేషన్కి వెళ్ళి సరెండర్ అయిపోయాడంటే అక్కడ మనం ఏమనుకోవాలి? అది మనం ఏమనుకోవాలి? మీరైనా నేను యాజ్ టు విలేకరిగా కానీ యాజ్ టు నేను రక్త సంబంధికుడికి కానీ ఫ్రెండ్స్ అయినా సరే ఎవరైనా కొట్టుకుంటే జడిసిపోయి పరారైపోతారు. ముందు అనుమానం ఏమైనా తలెత్తుందా? అనుమానం అనేది ఇక్కడ ఏముంది? అది పోలీసు వారు తేలుస్తారు, మనం తేల్చేది ఏం లేదు. మన తరపు నుండి ఆయన వివాదరహితుడు, ఎవరితో గొడవ పడ్డు అలాంటి వ్యక్తి ఈరోజు హతమార్చబడ్డాడు అంటే ఫ్రీ ప్లాన్ అనుకోవచ్చా, లేకపోతే ఆ సందర్భం లేదు? అది ఆ భగవంతుడు తెలియాలి, పోలీసు వారి ఎంక్వైరీలో తెలియాలి. ఇక్కడ కనుక మోహన్ కృష్ణ విషయంలో మాత్రం పలు అనుమానాలు బంధువులు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే మోహన్ కృష్ణతో ఎవరైతే వివాదానికి తలపడ్డాడుతో పాటు ఆయన హతమార్చిన అనంతరం పోలీస్ స్టేషన్కి వెళ్ళి సరెండర్ అయ్యారనే విషయం మాత్రం వారిని విస్మయం చెందే వాస్తవాలు ఏవో దాగున్నాయని మాత్రం అర్థమవుతుంది. ప్రస్తుతం మాత్రం మనతో పాటు స్నేహితుడు ఉన్నాడు. నిన్న ఉగాది మోహన్ కృష్ణ మీరు ఎటువంటి ఎంటర్టైన్మెంట్ కలిసిపోయారు? గత రాత్రి అసలు ఏం జరిగిందని ఒక స్నేహితుడు. నా పేరు వినోద్ అండి. మేము ఏ పండుగ వచ్చినా మండల వీధిలో ఒక రామ మందిరం అనేది ఒకటి ఉంటుంది. మేమందరూ సరదాగా అక్కడ కూర్చొని సాయంత్రం రాత్రి వరకు 8-9 వరకు అయితే మాట్లాడుకొని సరదాగా వెళ్ళిపోయేవాళ్ళం. ఒకవేళ ఫ్రెండ్స్ మధ్యలో ఏదైనా డిస్కషన్ వచ్చినా మరుసటి రోజు మోహన్ అని పిలిస్తే వెంటనే తనే వచ్చి కలిసిపోయేవాడు. ఇగోకి వెళ్ళడం కానీ నేను మాట్లాడను, నేను దూరంగా ఉంటాను, నేను రాను, ఇలాంటి మాటలనే వచ్చేవి కాదు. పండగ వచ్చిందంటే సరదాగా అందరూ ఒకే చోట కలిసాం. నిన్న కూడా అటువంటి పరిణామం చోటు చూసుకుందా? నిన్న కూడా ఉదయం వచ్చాడు, సాయంత్రం వరకు మాతో అలాగా చాలా సరదాగా ఫొటోస్ అలా మాట్లాడుకొని సరదాగా జమిని ఇవన్నీ చూసుకొని చాలా సరదాగా ఎంజాయ్ చేసాం. అసలు ఏం జరిగిందో తెలియదు. సడన్గా 10:30 అయ్యేసరికి మాకు ఫోన్ వచ్చింది, ఇలాగా అయ్యింది, కొట్టిశారు అని. మేము వెళ్ళేసరికి అక్కడ మనిషి లేరు, కానీ కొట్టిన వ్యక్తి మాత్రం అక్కడే నించున్నాడు. అక్కడే నించుని ఏం జరిగిందని నేను అడగగానే ఏం లేదన్య నా మీదకి వచ్చాడు, నా మీదకి రాగానే వెంటనే నేను తోసేసాను.
వెంటనే తోసేసాను, తోస్తే కింద పడిపోయాడు అని చెప్తున్నారు. ఎలాగ తోసేస్తాను? ఒక మనిషికి తోసేస్తే వెనక పడిపోతే చచ్చిపోతాడు, ఏం జరుగుతుంది, కన్ఫర్మ్ ఇంజురీ జరుగుతుంది తెలిసి కూడా నువ్వు ఎలా తోస్తావు? నీకన్నా ఆ తోసిన వ్యక్తి ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాడు, అసలు మోహన్ కృష్ణకి ఆయనకి ఏమైనా సంబంధం ఉందా? అసలు ఆ తోసిన వ్యక్తిని నేను ఇంతవరకు చూడలేదండి. మోహన్ కృష్ణకి ఆ వ్యక్తికి కూడా, మోహన్ మాకు ఎన్నో సంవత్సరాల నుంచి తెలుసు. ఇంతవరకు మోహన్ కూడా తన్ని చూసినట్టు కూడా నాకు తెలియదు. ఆ వ్యక్తిని కూడా మా వీధిలో నేను చూడలేదు. అసలు తనకి దీనికి అసలు సంబంధమే లేదు. అసలు ఎందుకు జరిగిందో కూడా మాకు తెలియట్లేదు. మరి ఆయన అడిగి నిలదీస్తే ఆయన ఏమైనా సమాధానం చెప్పారా? మీతో మాట్లాడిన క్షణం అక్కడే ఉన్నారన్నావు కదా? అక్కడే ఉన్నారు. మేము అడిగితే నా మీదకి వచ్చాడన్యా, నా మీదకి రావడంతో నేను తోసేసాను అంతే. తోసేసాట మోహన్ వాళ్ళ బామ్మర్దికి ఫోన్ చేసి మీ బావ ఇక్కడ పడిపోయాడు రా అని చెప్పాడంట ఫోన్ చేసి. అంతవరకే మాకు అతను నాకు మీరు చెప్పాడు. అక్కడ చేరుకునేసరికి ఇంకెవ్వరు లేరు, వాళ్ళిద్దరే ఉన్నారు, ఆయన పడి ఉన్నాడు, ఆయన అక్కడ నిల్చొని ఉన్నాడా? సార్ నేను వచ్చేసరికి హుటాహుటిన వెంటనే పడిపోయాడని చెప్పేసి ఒక 10 నిమిషాలు పావు గంటలో మోహన్కి ఆటోలోని తీసుకువెళ్ళిపోయారు. ఆటోలో తీసుకువెళ్ళిపోయేసరికి నేను వెంటనే ఇక్కడ నుంచి బండి వేసుకుని కరెక్ట్గా ఆటో నుంచి హాస్పిటల్ దగ్గరికి వచ్చేసరికి మేము దించాం. అప్పటికీ చలనం లేదు, ఎంతో కొడుతున్నాం, మోహన్ లిగు అని కొడుతున్నా, తను లేచే అసలు పరిస్థితి లేదు. డాక్టర్ చూపించగానే నోమోర్ అని సార్. సో అది ఎన్ని గంటలప్పుడు జరిగింది ఈ విషయం, సమాచారం ఎప్పుడు మీకు? మాకు ఇది ఎన్ని గంటలకు జరిగిందో తెలియదండి. నాకు సమాచారం రావడం మాత్రం 10:39, 10:40 ఆ టైంలో నాకు ఫోన్ వచ్చిందండి. చూస్తే కనుక మండల వీధిలో గత రాత్రి జరిగినటువంటి ఈ ఘటన మాత్రం మోహన్ కృష్ణ కావాలని ఎవరో హత్య చేశారు అన్నట్టు అనుమాన స్నేహితులు కూడా వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా మహాలక్ష్మి కాలనీకి చెందినటువంటి ఫ్లిప్కార్ట్లో పనిచేస్తున్నటువంటి మను అన్న వ్యక్తి తనతో వివాదాన్ని దిగారు. అక్కడ నుంచి వెళ్తున్న నేపథ్యంలో మను మాత్రం ఆయన సంజాయించే ప్రయత్నం చేయడంతో పాటు తన తల్లిని కూడా దూషించాడన్నటువంటి ఆవేదనతో వారిద్దరి మధ్యన మాత్రం ఘర్షణ తలెత్తింది. దీంతో మను మాత్రం మోహన్ కృష్ణ నెట్టేయడంతో ఆయన వెనకపడే అక్కడ పూర్తిస్థాయిలో గాయపడడం జరిగింది. ఈ విషయాన్ని మాత్రం తన మేనమామకు ఫోన్ చేసి చెప్పినటువంటి మను మాత్రం అక్కడే ఉండి అనంతరం మాత్రం పోలీసులు లొంగిపోవడం ఎంతవరకు సమంజసం? వీరిద్దరి మధ్యన స్నేహం లేదు, అలాగని పరిచయం లేని నేపథ్యంలో గత రాత్రి తనతో పాటు రోజంతా సరదాగా గడిపినట్టు మోహన్ కృష్ణ తమ మధ్య లేకపోవడం మాత్రం స్నేహితులను కంటతడి పెట్టిస్తుంది. ఇంటి పెద్ద దిక్కైనట్టు మోహన్ కృష్ణ తండ్రి 2 ఏళ్ల క్రితం హఠాన్మరణం, ప్రస్తుతం తల్లి చెల్లి అనాథలు కావడం. ఈరోజు మాత్రం టీడీపీ పార్టీ శ్రేణులందరూ కూడాను ఆ కుటుంబానికి బాసటగా నిలిచే క్రమంలో ఆయన హతమార్చిన నిందితుని మాత్రం కఠినంగా శిక్షించాలని బంధువులు స్నేహితులు కోరుతున్నారు. అటు పార్టీ కూడాను నిందితుడికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో శిక్ష పడే విధంగా పోలీసుల దర్యాప్తు కోసం ఈరోజు మాత్రం పూర్తి స్థాయిలో సహకరిస్తున్నారు. మరి వీరి మధ్యన జరిగింది ఘర్షణ, లేకపోతే కావాలని వ్యూహాత్మకంగా మోహన్ కృష్ణ హతమార్చారా అన్న విషయం పోలీసుల నివేదికలో తేలనుంది. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం.